డబ్బులు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ గ్యాప్లో 2 లక్షలు మనది ఎక్కువ ఇది కదా. ఏంటి ఈ కుక్కలందరూ కలిపి అంత ఎంగేజ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కరితో ఎంగేజ్మెంట్ అంటే అవ్వదు. ఆ కుక్కలందరినీ రెచ్చగొట్టి వాళ్ళని పిచ్చెక్కించి ఎంగేజ్మెంట్ తెచ్చుకున్నాను నేను. అలా కాదే చిన్న గదిలో ఉన్న వాళ్ళ కాలకే అన్ని తెలివితేటలు ఉంటే దేశాలు తిరిగేటోడిని చదరంగం ఆడుతాడు. నాకు తెలీదా ఎవరిని ఎలా ఆడుకోవాలో ఎలా కొట్టాలో తెలిసి అందరినీ ఆ టైంలో అలా ఎప్పటికప్పుడు మాట్లాడి కాదే నాకు తెలియకూడదు. ఇప్పుడు ఒకసారి మాట్లాడేటప్పుడు నువ్వు రికార్డ్ చేసుకుంటావు అని తెలిసినప్పుడు ఒక 100 సార్లు ఆడుతూనే మాట్లాడతారంటే ఎర్రిపప్పు ఎవరి ఆడా నేనా? అందరినీ ఎర్రిపప్పని చేశాను నేను. ఏదో మాట్లాడేస్తుండు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అరే అన్నయ్య మనల్ని ఎరుపుకు చేస్తాడు నాకు తెలియదు. తెలిసిన రోజు నేలకేసుకొని బుర్ర కొట్టుతాడు. అంటే నీకు ఎలా చెప్పాలంటే భుజి జాగ్రత్తగా విను. నేను కొందరు కుక్కల్ని తయారు చేసుకొని ఉంచుకున్నానే. వాళ్ళు అరుస్తేనే నాకు మజా. వాళ్ళు పొరపాటున అరవడం మానేశారంటే నాకు కోపం వచ్చేస్తుంది. మళ్ళీ వాడు అలిచేలా నేను ఏదో ఒకటి చేస్తాను. వాళ్ళని రెచ్చగొట్టడం, ఏదో ఒక ఫోన్ చేసి కంటెంట్ ఇవ్వడం. ఏదో నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సిందే కుక్కలు అరవడం. ఇప్పుడు మనం సింహం, మనం ఏనుగు, మనం గాడ్జిల్లా అని ఎలా తెలుస్తుంది? ఒక్కడు అరిస్తే ఓకే, కానీ అక్కడ 100ల్లో 1000ల్లో కుక్కలు అరుస్తున్నప్పుడే కదా నా యొక్క పవర్ తెలుస్తుంది అవతల వాళ్ళకి. అది నేను అది ఇదంతా ఎంగేజ్మెంట్ కింద మనం క్యాష్ చేసుకోదు. ఎన్ని బాణాలు వేసినా స్టిల్ ఐరన్ మ్యాన్ ద హీరో అన్నట్టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా నేను నిలబడి నా ఛాతి చూపించి దా కొట్టరా అని అన్న ధైర్యం నాకు ఉంది. వాళ్ళకి లేదు, భయం. చూడు హేజూడ్ గారికి చిన్న వార్నింగ్ ఇచ్చాను, పడ్డడా? అది ఆ భయం క్రియేట్ చేయగలగాలి.